వెల్కమ్ బ్యాక్ టు అహి అండ్ ఐ వ్లాగ్స్. ఎస్, మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇట్ ఈస్ రాఖీ స్పెషల్ వ్లాగ్. మేమైతే రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వరంగల్కి వెళ్ళిపోయాము, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ కొన్ని వీడియో పెడుతున్నాను. చిటక మళ్ళీ మళ్ళీ అబ్బా ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ బాబా, ఇట్లా సపోర్ట్. హాయ్ చెప్పింగా. థ్యాంక్ యూ చిట్టు తల్లి. హాయ్ ఏం కాదులే. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. అందరు చెప్పిండ్రు హాయ్ చెప్పు. ఇది ఎస్, ఆఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళం కాబట్టి ఇంటికి వెళ్ళామంటే కంపల్సరీగా కళ్ళు గుడాలు ఉండాల్సిందే కదా. సో ఇక్కడ కళ్ళు గుడాలు నడుస్తుంది అందరికీ. కళ్ళు అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి అవైలబుల్ లేదు, సో మందు తీసుకుంటున్నారు అనమాట. అది కూడా చాలా కామనే అనుకోండి తెలంగాణలో అయితే. సో తాగే వాళ్ళు తాగుతున్నారు, మాకు తాగని వాళ్ళ కోసం అయితే థమ్స్అప్ తెప్పించారనమాట. సో మేమైతే అలా పార్టీ చేసుకుంటున్నాము అందరం కలిసిన సందర్భంగా. యాక్చువల్లీ తెలంగాణలో ఎవరి ఇంట్లో అయినా సరే ఈ పండగ లాంటి సందర్భంలో అందరూ కలిసినప్పుడు అయితే మెయిన్గా ఉండేది ఇదే కదా. ఎస్, నెక్స్ట్ డే మాత్రము నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. డాడీ అయితే బస్ స్టాండ్కి వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. చూసారా, బస్ దిగానే పాప అయితే డాడీ దగ్గరికి చక్కగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతము అదే రోజు. మమ్మీ అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టింది, అలాగే పూజకు కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టింది అనమాట. జస్ట్ నేను వెళ్ళి దేవునికి పసుపు కుంకుమ మాత్రం అమ్మవారికి సమర్పించేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అంతే నేను చేసిన పని. అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పాపకి చాలా జ్వరం వచ్చిందనమాట. ఇక్కడ చూసారా, తిను మా నానమ్మ అంటే పాపకి తాతమ్మ అవుతుంది. తనైతే పాపను ఎత్తుకొని 108 సార్లు మృత్యుంజయ మంత్రం అయితే చదివిందనమాట. ఇలాగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి చిన్నపిల్లల కోసం కానీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ అలా మృత్యుంజయ మంత్రం చదవడం అన్న చాలా అదృష్టంగా భావిస్తాను నేను. నెక్స్ట్ రాఖీ సెలబ్రేషన్స్. ఇక్కడ రాఖీ కోసం అయితే నేను తిరిగి వరంగల్కి వచ్చేసాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ రాఖీ కట్టాలి కదా, వాళ్ళందరినీ అయితే కూర్చోబెట్టామన్నమాట వరుసగా. తిను మా బావగారి కూతురు అనమాట. సో నా పాప అయితే చాలా చిన్నది కాబట్టి మా బావగారి కూతురుతోనే కట్టించాము రాఖీ అందరికీను. తిను మాకు కొంచెం స్పెషల్, కొంచెం కాదు చాలా స్పెషల్, ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కదా, ఎవరికైనా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. సో తినే అందరికీ రాఖీ కట్టిందనమాట. యాక్చువల్లీ నాకైతే నిజం చెప్పాలంటే రాఖీ పండుగ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు అనే చెప్తాను. మేము 3 ఆడపిల్లం, మాకు రాఖీ కట్టడానికి అన్నయ్యలు అంటే సిబ్లింగ్స్ కాదు, కజిన్స్ ఉన్నారు. సో కజిన్స్కి సిబ్లింగ్స్కి ఎంతైనా కొంచెం తేడా ఉంటుంది. కజిన్సే సిబ్లింగ్సే అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో నాకు ఎప్పుడైతే మమ్మీకి యాక్సిడెంట్ అయిన తర్వాత అనిపించింది, అన్నయ్య చేసిన హెల్ప్ చూసి ఓకే, సిబ్లింగ్స్ అయినా కజిన్స్ అయినా బ్రదర్ అంటే బ్రదరే. తను ఏ విధంగా అయితే చెల్లిని ప్రొటెక్ట్ చేయాలో, తన అక్కని ప్రొటెక్ట్ చేస్తారు, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తారు అన్నది నాకు మా అన్నయ్యని చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. తర్వాత మాత్రమే నాకు రాఖీ పండుగ మీద ఇంట్రెస్ట్ రావడం కానీ, రాఖీ పండుగ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ రావడం కానీ జరిగిందనమాట. సో ఇక్కడైతే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఫస్ట్ మా బావగారి కూతురు అందరికీ కట్టేసింది. మా పాప నిద్రపోతుంది కాబట్టి తను కట్టలేదు కాబట్టి తన చేత ముట్టుకోమని చెప్పి ముట్టిపించి మాత్రం అందరికీ మళ్ళీ రాఖీ కట్టేసి స్వీట్ తినిపించేసింది అనమాట. అయితే తెలంగాణలో ఏంటి అని అంటే రాఖీ కట్టిన తర్వాత ఆడపిల్ల కాళ్ళకి మగపిల్లలు అన్నయ్య అయినా సరే తమ్ముడైనా సరే అక్కడికి తండ్రి అయినా సరే ఆడపిల్ల కాళ్ళకి దండం పెడతారనమాట. ఇంటి ఆడబిడ్డ ఆశీర్వాదం అన్నది ఆ ఇంటికి చాలా మంచి చేస్తుంది అన్నది చాలా గట్టిగా నమ్ముతారు తెలంగాణలో. సో మీరెలా చేసుకుంటారంటే మీరు మీ అన్నయ్యలతో కానీ తమ్ముళ్ళతో కానీ కాలు మొక్కించుకుంటారా, లేకపోతే మీరే మీ అన్నయ్యలకు కానీ చెల్లెలకు కానీ కాలు మొక్కుతారా? రాఖీ స్పెషల్గా మీరేం చేస్తారో నాకైతే చెప్పండి, నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. మా తెలంగాణలో మాత్రం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇలాగే ఉంటుందన్నమాట. అన్నయ్య చెల్లి కానీ అక్క కానీ ఎవరికైనా సరే అన్నయ్య కానీ తమ్ముడు కానీ తండ్రి వాళ్ళు మాత్రమే కాలు మొక్కుతూ ఉంటారనమాట. ఆడబిడ్డ ఆశీర్వాదం ఇంటికి మంచిది, అది మాత్రమే మాకు తెలిసిన సూత్రం. సో మొక్కిపించుకుంటారు. అలాగా మేము కూడా చాలా ఆనందంగా మొక్కుతాము, మనస్ఫూర్తిగా దీవిస్తాము. ఎంతైనా ఇంట్లో మగపిల్లలు ఐ మీన్ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటేనే కదా అందరం హ్యాపీగా ఉండేది. సో మనస్ఫూర్తిగా దీవిస్తాము తమ్ముళ్ళని కానీ అన్నయ్యలను కానీ తండ్రిని కానీ.
సో ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ డాడీ వచ్చారు నాకు స్పెషల్గా నా కోసం నా దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి అనమాట. ఇక ఇక్కడ చూసారా ఆ చిట్టి తల్లి అయితే అంత జ్వరంలో కూడా పండుగ కోసం బుట్ట బొమ్మలాగా ఎలా రెడీ అయిపోయిందో చాలా ఆనందంగా ఉంటుంది కదా ఆడపిల్లలు పండుగ రోజు అలా పట్టు లంగా జాకెట్ వేసి అలా రెడీ చేస్తే. నెక్స్ట్ ఇక్కడైతే డాడీ వచ్చారనమాట నా చేత రాఖీ కట్టించుకోవడానికి అని చెప్పేసి నేనైతే డాడీకి రాఖీ కట్టించేసి స్వీట్ తినిపిస్తున్నాను. డాడీకి షుగర్ ఉంది, సో నేనైతే కొంచెమే స్వీట్ తినిపించాను అనమాట. ఎక్కువగా పెట్టు అనేసి అంటున్నారు ముందే, అందుకనే నా మొహం అలా వాడిపోయింది. నాట్ సో ఎగ్జాక్ట్లీ పాపకి అస్సలు బాగాలేదు కదా, ఫీవర్ ఉంది. పిల్లలకి అస్సలు బాగాలేకుండా ఉంటే ఏ మదర్కైనా ఫాదర్కైనా కూడా అస్సలు బాగుండదు. అందులో మదర్స్కి అయితే అస్సలు మూడ్ సరిగా ఉండదు కదా, నా మూడ్ అలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట ఆ రోజు. కానీ మమ్మీ డాడీ వచ్చి నా చేత అలా రాఖీ కట్టించేసుకొని వెళ్ళడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే చిన్నప్పటి నుంచి రాఖీ పండగకి ఓన్లీ డాడీకి మాత్రమే రాఖీ కడతానమాట. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను కజిన్స్కి కూడా రాఖీ కట్టేదాన్ని. ఓకే నాకు పొగరు అని అనుకోకండి, కాకపోతే నాకు రాఖీ పండుగ అంటే ఇష్టం మాత్రం లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందనుకోండి, అది వేరే విషయము. మేమైతే ఇక్కడ ఫ్యామిలీ అందరం కలిసాము అని చెప్పేసి ఫ్యామిలీ రీల్ ఒకటి చేద్దాము అని అనుకొని అలా రీల్ చేసామన్నమాట. అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము నెక్స్ట్ మా పెద్ద బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ రాఖీ కట్టేసుకున్నాము. సో ఇక్కడ అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్కటే అసలే వెదర్ చేంజ్ ఉంది, దానివల్ల పిల్లలందరికీ దగ్గులు జలుబులు, మళ్ళీ స్వీట్ కావాలని ఒకటే గోల. అబ్బాబాబాబా ఈ పిల్లలు అయితే అసలు చెప్పినట్టు వినరు. మనకి టెన్షన్ పెట్టడం తప్ప వాళ్ళకైతే ఇంకో పని లేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో పాపకి ఫీవర్ అని చెప్పాను కదా, ఆ రోజు ఈవినింగ్ 10 o'clock ఇలా వాళ్ళ అన్నయ్యతో ఆడుకుందండి. ఆఫ్టర్ 5 days పాప మొహంలో ఈ నవ్వు చూశాను. చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించింది అనమాట. ఎంతైనా కూడా పిల్లలు అలా నవ్వుతేనే కదా ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూసారా పాప వాళ్ళ అక్కయ్య అన్నయ్య కలిసి అలా వీడియోస్ తీసుకున్నారనమాట వాళ్ళ చెల్లిని. ఇవైతే బ్లూపర్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది. Thank you for watching the video and please subscribe my channel. Thank you.